వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, చాలా మంది కూడా డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత మేము వాకింగ్ చేయాలి, వాకింగ్ కంపల్సరీ అంటుంటారు. కానీ వాళ్ళకేమో పాపం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు పెట్టుకుని నేను వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి కదని భయపడతా ఉంటారు. దానివల్ల ఒబెసిటీ కూడా వస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి పరిష్కారం ఏంటి సార్? అంటే వాళ్ళు వాకింగ్ చేయొచ్చా, చేయకూడదా డయాబెటిక్ ఉన్న? డయాబెటీస్ పేషెంట్స్లో ఒకటి గుర్తుపెట్టండి, ఒక గుడ్డి గుర్తు ఏంటంటే వాకింగ్ కాదు కావాల్సింది, ఎక్సర్సైజ్ కావాలి. ఓకే. డాక్టర్ గారు ఏమంటారు, షుగర్ మందులు రాసిన తర్వాత కొంచెం వాకింగ్ చేయండి అమ్మ అంటారు. మనోళ్ళు ఏమనుకుంటారు, ఈ డయాబెటీస్ ఉంది కదా, నాకు వాకింగ్ చేసామనుకో, ఎంత ఎక్కువ వాక్ చేస్తే షుగర్ అంత కంట్రోల్కి వస్తుంది అనుకుంటారు. 100% రాంగ్. ఓకే ఓకే. వాకింగ్ కాదు కావాల్సింది, కొద్దిపాటి ఎక్సర్సైజ్. ఎందుకు? ఆ కొద్దిపాటి ఎక్సర్సైజ్లో కొద్దిగా గ్లూకోజ్ ఏదైతే ఉందో, మన హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి కదా, అవి కంట్రోల్కి వస్తాయని. అంతేగాని నువ్వు ఈరోజు పొద్దున్నే లేసావు, నీకు ఒక 200 షుగర్ ఉంది, నువ్వు 5 కిలోమీటర్లు నడిచావు, తిరిగిరా, అది 180 190 ఉంటుంది. ఏది 5 కిలోమీటర్లు తిరిగి వచ్చినా కానీ ఆ 5 కిలోమీటర్లు తిరగడం వల్ల నీకు షుగర్ ఏం పెద్ద ఉపయోగం లేకపోగా నీ మోకాలు ఫాస్ట్గా. కొంతమంది ఏంటి, నొప్పి ఉంటుంది, డాక్టర్ గారు షుగర్ ఉంది కదా అని షుగర్ డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు వాకింగ్ చేయమని అని చెప్పి ఆ నొప్పి మీద నడుస్తాడు, ఇంకా ఫాస్ట్గా అరిగిపోవడం, నొప్పి ఎక్కువ అవడం, ఇమీడియట్గా పోయి ట్రీట్మెంట్లు. సో అందుకని అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో వాకింగ్ కాదు కావాల్సింది, కొద్దిపాటి ఎక్సర్సైజ్. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉండి మోకాలు నొప్పి ఉంటే వేరే ఎక్సర్సైజ్ చేయండి. ఓకే ఓకే. ఆ డాక్టర్ గారు ఎవరైతే మీకు షుగర్ డాక్టర్, సార్ మీరు వాకింగ్ చేయండి అంటారు కదా, ఆయన చెప్పండి, సార్ నాకు మోకాలు నొప్పి ఉంది అంటే అప్పుడు ఆయన, ఓ ఇది వద్దమ్మా ఇది చేయండి అని. అంతేగాని ఉన్న మోకాలు ఆల్రెడీ అరిగింది, దాన్ని నువ్వు నడిచి షుగర్ సంగతి దేవుడు ఎరుగు, మోకాళ్ళు పెద్ద పెద్ద ఆపరేషన్లు. సో షుగర్కి దానికి సంబంధమే లేదు. షుగర్కి ఎక్సర్సైజ్ కావాలి కానీ వాకింగ్ కాదు. పాపం వాళ్ళకి ఏంటంటే ఇది తెలియక ఎక్కువ మరి నడిచి మోకాళ్ళు అరగొట్టుకొని ఆపరేషన్ వరకు వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా పిఆర్పి అనేది సూటబుల్ సార్? పిఆర్పికి ఏ జబ్బు కూడా ఆటంకము కాదు. ఓకే. ఏ జబ్బు ఉన్నా కానీ, షుగర్, బీపీ, కిడ్నీ, లివరు, క్యాన్సర్స్, ఇంకా ఏ జబ్బు అని, ఎందుకు ట్రీట్మెంట్ జరిగేది మీ బ్లడ్లో. మీ బ్లడ్లోని కణాలు తీసి ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని రికవర్ చేయడం. కానీ ఒకటి ఉంది, ఒక కేసులో చేయకూడదు. బ్లడ్లోనే జబ్బు ఉంది అనుకో, బ్లడ్లోనే అన్ని జబ్బులు కాదు, బ్లడ్లో ప్లేట్లెట్స్ జబ్బు. ప్లేట్లెట్స్ మీద కదా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండేది. ప్లేట్లెట్స్లోనే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఇది పని చేయకపోవచ్చు. డేంజర్ అయితే ఏం లేదు, పని చేయకపోవచ్చు. సో అటువంటి వాటిలో మనం ఎట్లాగో బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయనుకో జాగ్రత్తగా చేస్తాం, లేకపోతే చేయకుండా మానేస్తాం. అంతేగాని ఏ జబ్బు ఉన్నా కూడాను, మీ మోకాలు అరిగింది, మీ షోల్డర్లో ప్రాబ్లం వచ్చింది, మీ రిస్ట్లో ప్రాబ్లం వచ్చింది, మీ ఎల్బోలో కానీ, మీ హిప్ జాయింట్లో కానీ, మీ బ్యాక్లోనే కానీ, కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ స్ట్రక్చర్ని పిఆర్పి చేయడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. మీ రియల్ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా, సార్ మేము ఇట్లా ఎక్కువ వాకింగ్ చేసి మా మోకాలు అరగొట్టుకున్నామని వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? చాలా మంది ఉంటారు. ఈ అవేర్నెస్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను చాలా ఎగ్జాంపుల్స్ వైరల్ అయింది సార్ చాలా వరకు. ఆ వీడియోనే అసలు మేము నడవాలా వద్దా అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఒకటి, ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ కూడా అమృతం కాదు. ఎక్సర్సైజ్ చేసేసి ఎక్సర్సైజ్తో జబ్బులు రాకుండా, ఎక్సర్సైజెస్తో జబ్బులను నయం చేసుకున్నట్టు ఎక్కడ దాఖలాలి. ఇప్పుడు నీకు బీపీ రావాలండి, నువ్వు రోజుకు 100 కిలోమీటర్ వాక్ చేయి, బీపీ వస్తుంది నీకు. జెనెటిక్లో ఉంటుంది. షుగర్ రావాలి, ఎవడు ఆపలేడు, వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవాలి, కానీ జబ్బుని ఆపలేరు. హెల్త్కి ఎక్సర్సైజ్కి సంబంధమే లేదు. నేను చెప్పేది ఇదే. అందరూ ఏమనుకుంటారంటే, సార్ నేను ఫిట్గా ఉండాలి అందుకని వాకింగ్ చేయాలా, నేను ఫిట్గా ఉండాలి అందుకని నేను జిమ్కి వెళ్తాను, నేను ఫిట్గా ఉండాలి నేను స్కిప్పింగ్ చేస్తాను, నేను మ్యారథాన్ చేస్తాను. 100% రాంగ్. అందరు తెలుసుకోండి, తప్పది. హెల్త్కి ఎక్సర్సైజ్కి సంబంధమే లేదు. నీ హెల్త్ బాగుంది అంటే నీకు జబ్బు లేదని అర్థం. కాంట్రవర్సీ కాదు, పచ్చి నిజము. ఎవడు కాంట్రవర్సీ చేయలేదు. రమ్మని నాకు ఎక్సర్సైజ్ గురించి, హెల్త్ గురించి ఎవరన్నా డిబేట్కి రమ్మనండి. అంత రాంగ్ అయిపోతుంది. అంటే అంత కమర్షియల్ యాక్టివిటీ. ప్రతి ఎక్సర్సైజ్ కమర్షియల్ యాక్టివిటీ, వాకింగ్ కమర్షియల్ యాక్టివిటీ, ఈ మ్యారథాన్లు కమర్షియల్ యాక్టివిటీ, జిమ్ కమర్షియల్ యాక్టివిటీ.
ఓకే. ఇక జుంబా డాన్స్లు ఇవన్నీ కూడా ఎందుకు, దానికి డబ్బులు పే చేయాలా, ఫ్రీగా చేస్తారా? జిమ్లో ఫ్రీగా ఎంటర్ అవనిస్తాడు నీకు. లేదండి. అదేంటి జిమ్ చేయాలి, ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్. జిమ్కి పొమ్మని ఏ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పకూడదు. ఓకే. ఓకే. మీకు తెలుసా? మామూలుగా రూలే ఎవరన్నా రూల్, నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్గా ఎంబీబీఎస్లో లేని సబ్జెక్ట్ని కానీ లేని అడ్వైజ్ని కానీ నీ ప్రిస్క్రిప్షన్లో రాసావు అనుకో, యు ఆర్ లయబుల్ ఫర్ ఓకే ఎనీ కేస్. అందుకనే ఎవరన్నా ఎంబీబీఎస్ డాక్టర్ మీరు యోగా చేయండి అమ్మా అని రాశాడు అనుకో, చెప్పాడు అనుకో, రాసివ్వండి సార్ అనండి. ఫిజియో దాంట్లోకి రాదా సార్? ఫిజియో వేరు, ఓకే, యోగా వేరు. ఫిజియోథెరపీ అన్నది ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు చేయాలి. యోగాలో క్వాలిఫైడ్ ఎవరు ఉండరు. యోగా సైన్సే కాదు కదా. యోగా అన్నది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అర్థమైందా? సో ఇప్పుడు ప్రిస్క్రిప్షన్లో యోగా అని రాయకూడదు, మనం కేసు అవుతుంది. ఓకే. ఓకే. అలోపతి డాక్టర్స్ అలోపతి మెడికేషన్ కానీ, అలోపతి సర్జరీ కానీ, అలోపతి ఇంజెక్షన్స్ కానీ రాయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యోగా అన్నది చాలామంది చేస్తున్నారు, యోగా అన్నది చాలా న్యాచురల్ థింగ్ అని, సో యోగా అన్నది చాలా సేక్రెడ్ థింగ్ అని ఇప్పుడు దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ మీ మార్నింగ్ యాక్టివిటీ ఏంటి సార్? మీరు చేస్తారా చేయరా? వాకింగ్ 100% చేయను నేను. చేయరా? నేను ఏ ఎక్సర్సైజ్ చేయను. ఓకే. అంటే ఇంత ఫిట్ గా ఇంత బాగున్నారు కదా. నేను అన్నాను కదా ఫిట్నెస్, నేను సన్నగా ఉన్నానంటే అందరూ జిమ్కి వెళ్ళి ఏం చేయను నేను. చక్క పొద్దున్న లేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, హాస్పిటల్కి వస్తాను, తర్వాత సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాను, నైట్ వెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటాను. ఓకే. పాయింట్ అదే కదా నేను చెప్పేది. నేను ఎక్సర్సైజ్ చేయొద్దు అంటే మినిమం చేయాలి. మినిమం చేసి ఎక్సర్సైజ్, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొద్దు, దానివల్ల నష్టం అని చెప్పి నేను టూ మచ్గా ఎక్సర్సైజ్ చేస్తే దెర్ ఇస్ నో పాయింట్. అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హెల్త్కి ఎక్సర్సైజ్కి, హెల్త్కి జిమ్కి, హెల్త్కి మ్యారథాన్లకి, హెల్త్కి సైక్లింగ్కి, హెల్త్కి స్కిప్పింగ్కి, హెల్త్కి ఇతరత్ర వేరే అనవసరమైన ఎక్సర్సైజ్కి సంబంధమే లేదు. నీ హెల్త్ బాగుందంటే నీకు జబ్బులు లేవన్నది. జబ్బును ఆపడం దేవుడి వల్ల కూడా కాదు. ఎస్. నాకైతే ఒక మంచి క్లారిటీ వచ్చింది సార్ మీతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే మొత్తానికి ఏదో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, లేదంటే మనం ఏమో షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలని చెప్పేసి వాకింగ్ ఎక్కువ చేస్తే ఇంకా తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ దానివల్ల ఆపరేషన్ వరకు వెళ్తారు. అట్లా కాకుండా దానివల్ల ఇంకొకటి వస్తుంది, మోకాలు అరిగి దానికి ఆపరేషన్. అట్లా కాకుండా ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిఆర్పి అనేది సూటబుల్, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఒకటే అంటాను, మోకాలు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయాల్సింది ఏంటంటే అందులో ఏం జరుగుతుంది, దాని తర్వాత అన్ని సింపుల్ ఆప్షన్స్తో పాటు పిఆర్పి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ అని ప్రూవ్ అయిపోయింది. సో అందుకని తప్పకుండా పిఆర్పి గురించి అందరూ తెలుసుకోవాలి. పిఆర్పి అన్నది అత్యుత్తమమైనటువంటి ఆపరేషన్ లేని ట్రీట్మెంట్స్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఆపరేషన్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. ఇది మొత్తానికి ఏంటంటే షుగర్ అటాక్ అయిన తర్వాత మరీ ఓవర్గా మీరు వాకింగ్ చేసి మీ మోకాలను అరగొట్టుకునే కంటే కూడా పిఆర్పితో దీనికి ఈజీగా రిలీఫ్ పొందొచ్చు. అంటే మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు మరి మేము ఎక్కువ దూరం నడవలేము అని అనుకునే వాళ్ళకైతే పిఆర్పి సూటబుల్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్.